మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు అట. 15 తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఏర్పాట్లో ఈసీ జిల్లాల అధికారులు ఫ్రీ సింబల్స్ ప్రకటించిన ఎలక్షన్ కమిషన్. ఈ నెల 10లోగా రిటర్నింగ్ అధికారుల నియామకం, 15లోగా పోలింగ్ కేంద్రాలు ఫైనల్ అంటూ చూస్తా ఉన్నాం. సో రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరగనున్నాయి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి ఈ నెల 15 తర్వాత ఎన్నికల నగారా మోగనున్నది. అందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లో నిమగ్నమయ్యాయి. పోలీస్ కేంద్రాలు ఖరారు చేయడం, పార్టీలకు గుర్తులు, ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు, ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ ఆఫీసర్లను ఖరారు చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం, అన్నిటికి సంబంధించినటువంటి ఆదేశాలు చకచకా జారీ అయ్యాయి. ఈ నెల 3వ వారం లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారట. సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ప్రాంతీయ పార్టీల సింబల్స్ తో పాటుగా మరో 30 ఫ్రీ సింబల్స్ కేటాయించింది. ఇండిపెండెంట్ గా పోటీ చేసేవారు ఈ గుర్తులో వేటికైనా ఎంపిక చేసుకోవచ్చు. ఒకే గుర్తులు ఇద్దరు ఎంపిక చేసుకుంటే డ్రా విధానంలో ఎంపిక చేస్తారు. కాంగ్రెస్ కు చేయి గుర్తు, బీజేపీ కమలం గుర్తు, ఆమ్ ఆద్మీ చీపురు గుర్తు, సిపిఎం సుత్తికొడవలి, నక్షత్ర పార్టీలు అంటూ మొత్తానికైతే చాలా క్లియర్ గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈరోజు పార్టీలకు సింబల్స్ ప్రకటించింది. దాంతోపాటు మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా ఫ్రీ సింబల్స్ ఇచ్చే విధంగా మొత్తానికైతే ఎన్నికల కమిషన్ అయితే ఒక న్యూస్ అయితే బయటకు పంపించడం జరిగింది. సో గుర్తింపు పొందిన కేటగిరీలో ఉండగా ఎంఐఎం కు పతంగి, బీఆర్ఎస్ కు కారు, టీడీపీకి సైకిల్, వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తులు కేటాయించారు. రిజిస్టర్డ్ పార్టీల గుర్తుల్లో జనసేనకు గాజు గ్లాసు, సిపిఐకి కంకి కొడవలి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సింహం గుర్తులు ఉన్నాయి. రాష్ట్రంలో రిజిస్టర్ పార్టీలుగా నమోదై సింబల్ కేటాయించిన పార్టీలు 66 ఉన్నాయట. ఫ్రీ సింబల్స్ ఇవి అంటూ చూస్తాను. ఎయిర్ కండిషనర్, యాపిల్, పండ్ల బుట్ట, బెల్ట్, బైనాక్యులర్స్, కెమెరా, క్యారమ్ బోర్డు, చపాతీ రోలర్, కోర్టు, ఫుట్బాల్ ఆటగాడు, ఇలా మొత్తం 30 ఫ్రీ సింబల్స్ ను ఎన్నికల సంఘం ప్రకటించిందట. 15 లోపు ఆర్వోలకు శిక్షణ, 15 లోపు పోలింగ్ కేంద్రాలు ఫైనల్ అంటూ చూస్తాను. సో పోలింగ్ కేంద్రాల ముసాయిదీ ప్రకటన ఈ నెల 11, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 11 నుంచి 13 వరకు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఈ నెల 13, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు పరిష్కరించడం ఈ నెల 14, పోలింగ్ కేంద్రాలకు కలెక్టర్ల ఆమోదం 14వ తారీఖట, పోలింగ్ కేంద్రాల తుది ప్రకటన వచ్చేసి 15వ తారీఖు. దాని తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఇమీడియట్ గా 12 రోజుల్లోగా ఎన్నికలు కూడా పూర్తి అవకాశంగా కనబడతా ఉంది. కానీ ఇక్కడ మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతాయా లేదంటే సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా అనేది ఇక్కడ కొంత క్వశ్చన్ మార్క్ గా కనబడతా ఉంది. సో ఈ దిశగా చూస్తూ ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా మొదటగా జరిగే అవకాశం కనబడుతుంది. ఇంకొక న్యూస్ కూడా చూస్తాం. 10న ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది 10వ తారీఖు నాడు. సో అది కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది.